సో హాయ్ గైస్, ఈరోజు అయితే రిత్విజాని మేము ప్రాంక్ చేయబోతున్నాం. అది ఏం ప్రాంక్ అని సిరి చెప్తుంది. సిరి, అది ఏం ప్రాంక్ అంటే మేము ఇప్పుడు వెళ్ళి ఓరియోలో క్రీమ్ తీసేసి పేస్ట్ పెడదాం అనుకుంటున్నాం. అదొకటి. ఇంకొకటి కూడా ఉంది, అది ఇప్పుడు చెప్పొద్దు, నెక్స్ట్ వీడియోలో చెప్తాం. ఇంకా అది మాకు క్లాస్లో ఖాళీ కూర్చున్నప్పుడు ఏం చేసిందంటే, ఆమె క్లాస్లో ఖాళీగా అంటే మేమిద్దరం ఒక క్లాసు, ఆ పిల్ల వేరే క్లాసు. సో మా కోసం ఏం చేసిందో మీకు మేము ఇప్పుడు చూపిస్తాం. స్టార్ ఐటమ్ మా ఇద్దరి కోసం హార్ట్స్ చేసి. హౌఎవర్ ఆ పిల్ల వేరే సెక్షన్ కాబట్టి ఇప్పుడు ఆమె క్లాస్లో ఉంది. మనమైతే ఇప్పుడు రూమ్కి వెళ్ళి మొత్తం సెట్ చేసుకుంటాం ఆ ఎన్విరాన్మెంట్ని సరిగ్గా. ఇప్పుడు మనం ఓరియో బిస్కెట్ కొంటున్నాం అనమాట. ఇప్పుడైతే మనం ఓరియో బిస్కెట్ పైన క్రీమ్ తీసేసి పేస్ట్ పూసి పెడదాం. రిత్విజ్ వచ్చే టైం అయిపోయింది. మనం ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్ దీని మీద పెడితే అయిపోతుంది. కనుక్కుంటుంది. లేదు, నేను చెప్పేది మొత్తం అయినా కూడా దానికి డౌట్ వచ్చేస్తుంది. క్రీమ్ పైన పెట్టేద్దాం గైస్, ఎందుకంటే మా రిత్విజ చాలా ఇంటెలిజెంట్. పూర్వీ ఇప్పుడు రిత్విజకి మనం పేస్ట్ పెట్టి ఇవ్వతాం. డౌట్ అయితే రాదు అని అనుకుంటున్నాం. ట్రై చేసి చూద్దాం. గట్టిగా చాలు చాలు. సక్సెస్ అవుతుందో లేదో భయంగా ఉంది గైస్. ఈడ పెట్టు. థర్డ్ బిస్కెట్ పూర్వీ ఒకటి బయట కనిపిస్తుంది. అదంతా క్లియర్గా ఇట్లా పెడదాం. ఇదే అయితే కెమెరా యాంగిల్ గైస్, మొత్తం కరెక్ట్గా వస్తుంది. జరుగు అంటే ఇట్లా జరుగుతాడు. అక్కడ కూర్చుంటుంది రిత్విజ రాగానే, నేను ఇటు కూర్చుంటా. సిరి అట్లా లేసి చూపిస్తే అయిపోతుంది. అంత ఎందుకు చెప్తున్నావు నాకు అర్థం కాదు. మళ్ళీ స్టార్ట్ చెప్తా కొడతా అంతే గైస్. మళ్ళీ స్టార్ట్ చేసేది ఏం లేదు. ఓరియో బిస్కెట్ తీసుకొచ్చి ఇటు కూర్చుంటుంది అంతే, ఆపోజిట్గా. ఫస్ట్ టైం ప్రాంక్ బుగ్ అవుతుందో ఏమవుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఈమె బిస్కెట్ ఏమంటే ఎటు సైడ్ ఓపెన్ చేసిందో గుర్తుపెట్టుకుందో లేదో, నాకు ఇస్తుందో లాస్ట్ బిస్కెట్. రిత్విజ ఎందుకు ఇంత భయపడుతున్నాం అంటే, రిత్విజ కనుక్కుంటుంది. పాప్స్ తీసుకెళ్ళి టాయిలెట్ దానిపైన పెట్టిదా కూడా కనుక్కుంది లాస్ట్ టైము. అందువల్ల కొంచెం డౌట్. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్. వెయిట్ అండ్ వాచ్. ఎస్, వచ్చిందమ్మా తుస్సు. ఇంకేముంది, సాటర్డే సండే హాలిడే, మంచి కూర్చొని మూవీ అంటే కూడా హాలిడే. 45 క్లాస్ ఉన్నాం. ఏం ఎక్స్ప్రెషన్ గలీజ్ జోక్. అప్పుడప్పుడు వేసించిన పేపర్లో ఉంటే వీడియో రికార్డింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు అలా వాడతావా మేము? అస్సలు అదేనా, నేనేదో నా డైలీ రొటీన్ షూట్ చేసుకుంటాను. నిజంగా చెప్తున్నా, కోపం తెప్పియకే. మొత్తం మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలా నేను? వేస్ట్ ఫెలో. డైలీ రొటీన్ చేస్తున్నా. ఇంకేముంది, రూమ్కి వచ్చిన తర్వాత ఒక మూవీస్ చూసుకుంటున్నాం అన్నట్టు డైలీ రొటీన్ మొత్తం చెడదొబ్బుతుంది ఇట్లనే. ఆపే, నేను అసలు ఏం ఓపెన్ చేయలేదు. డెస్క్టాప్ ఓపెన్ చేసి గుద్దుకుంటున్నా. ఊరికే వీడియో పెడతామని. అమ్మ మేడం, తినీకేమన్నా ఉందా? ఇది పెట్టు. ఓరియో ఉంది. ఇదంతా నార్మల్గా వచ్చినట్టు వస్తుంది. ఓరియో ఉంది కావాలా? ఏది, వైట్దా చాక్లెట్దా? వైట్. ఏమో. అది ఏదన్నా డిస్నీ హాట్స్టార్ ఏమి ఉన్నాయన్నావు. ఆహా సరే చెప్పు. ముందు కాలేజ్ లేకపోతే నైట్ తీసుకుంటారా? నైట్ ఇప్పుడు ఐ బొమ్మలు చూసుకుంటే ఉంటుంది. మన డాడీ తెలియదు ఒకటి.
ముఖంది. ఇట్లా ఇట్లా నీ రియాక్షన్ క్యాప్చర్ చేయాలి ఇట్లా. గైస్ సక్సెస్ఫుల్లీ ప్రాంక్ అయింది. అడిగి మరి తీసుకున్నారు చూడండి. మొత్తం వేస్ట్ గైస్. కెమెరా యాంగిల్ సెట్ చేసుకొని మొత్తం వేస్ట్. ఇంకేం నీ మనోభావాలు తెలుపవాలని. బొంగుల మనోభావం. పేస్ట్ పెట్టి రాగానే ఇంత ఆశగా బిస్కెట్ తింటా అనుకున్నప్పటి నుంచి పేస్ట్ పెట్టి నోట్లో వచ్చారు గైస్. ఫైనలీ ప్రాంక్ ఈస్ సక్సెస్ఫుల్. రిత్విజ్ అయితే బుగ్గ అయింది. ఫస్ట్ మట్టి బుగ్గ అయింది. అడిగి మరి మొత్తం కెమెరా యాంగిల్ ఎంత కష్టపడి సెట్ చేసుకున్నాం తెలుసా. అక్కడ వచ్చి కూర్చుంటది బాగా పడుతుంది కెమెరాలో అనుకొని. నేను ఇంకా అట్టు కూర్చున్నా.